నా ఒక్కగానొక్క కొడుకు కైలాష్ పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తుంటే మీ అమ్మాయి రాధిక ఫోటో చూశాను. అందుకే స్వయంగా మాట్లాడదామనొచ్చాను. ఫోటోలో బానే ఉండి చెప్పా పెట్టకుండా వెళ్తే ఎలా ఉంటుందో అని ఇలా మా ఇంటి మీద రైడ్ చేశారా? నోరు మీవే. మాట్లాడివ్వండి. చెప్పకుండా వస్తే ఎవరైనా ఎలా అయినా అనొచ్చు, అనుకోవచ్చు. మీ మాటల్లోనే మీ మంచితనం కనిపిస్తోందండి. ఇంకా నా గురించి చెప్పాలి అంటే నేను చిన్న బ్యాంక్ ఎంప్లాయీని. నాకిద్దరూ ఆడపిల్లలే. కృష్ణమూర్తి గారు, నేనన్నీ తెలుసుకున్నాను. నేను కోరుకుంటోంది ఆస్తులో అంతస్తులో కాదు, పెద్ద పెద్ద హోదాలు, వాటిని మించిన ఆడంబరాలో కాదు, మంచి సుగుణాలున్న ఇంటి కోడలు. మీ అమ్మాయి ఫోటో చూడగానే లక్షణంగా ఉందనిపించింది. అందుకే మీ అమ్మాయిని చూడాలని వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయిని పిలిపించండి. అభ్యంతరం ఏముంటుందండి? తను కాలేజీకి వెళ్ళింది. ప్రియా, ఇప్పుడేమైనా పరీక్షలున్నాయా? అలాంటివేం లేవండి. మరైతే పిలిపించండి. ఈరోజు చాలా మంచి రోజు. మీ అమ్మాయిని చూసే వెళ్తాను. ప్రియాంక, అక్కకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పమ్మా. సరే నాన్న. వెళ్ళు. సుజాత, ఈలోపు కాఫీ టిఫిన్లు అవి తీసుకురా. అలాగేనండి. వద్దండి కృష్ణమూర్తి గారు, గతికితే అతకదంటారు. అన్నీ పద్ధతిగా జరిగితే బావుంటుంది. స్వయంగా సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని తన చేత్తో తాకుతాడు. మరేదైనా మహిమో తెలియదు, కానీ ఈ ప్రసాదం రుచి మాత్రం అద్భుతం కదా. ఎప్పుడు ఈ ప్రసాదం నోట్లో వేసుకున్నా దీని రుచి ప్రభావం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనం సడన్గా ఇలా అన్నవరం రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ప్రసాదం తినడం, ఒకరికొకరం టైం స్పెండ్ చేయడం చాలా థ్రిల్లింగ్గా ఉంది అమర్. అవును రాధిక, మన ప్రేమలో ఇదొక మర్చిపోలేని మధురానుభూతి. ఏం చేస్తున్నావు? ఈ అమర్ రాధికాల ప్రేమని ఈ హార్ట్ షేప్లో బంధిస్తున్నాను. ఈ సందర్భంగా మన ప్రేమని ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. ఐ లవ్ యూ రాధికా. ఐ లవ్ యూ. ఎలా? కరెన్సీ నోటు మీద మన ప్రేమని ఆశీర్వదించమని రాస్తే ప్రపంచానికి తెలిసిపోతుందా? మనం ఎక్కడున్నా సరే ఈ నోటు మాత్రం చేతులు మారుతూ దేశమంతా తిరుగుతుంది. ఈ నోటు అందుకున్న ప్రతి వాళ్ళు మన ప్రేమని ఆశీర్వదిస్తూనే ఉంటారు. సార్, ఫోటో తీయమంటారా సార్? అరగంటలో కాపీ ఇచ్చేస్తాను సార్. సరే, తీయండి. ఓకే సార్. ఎంత? 200. చిల్లర లేదు సార్. ఎక్కడో దగ్గర తీసుకొని రావయ్యా. సరే సార్. చిల్లర ఉందక్క? లేదురా. ఆ నోటు ఒకసారి లైవ్. అమర్ రాధికల ప్రేమను ఆశీర్వదించండి. వీళ్ళిద్దరూ చల్లగా ఉండాలిరా.
నాట్ రీచబుల్ అని వస్తుంది. ల్యాబ్లో ఉందేమో. ఆ, ఎక్కడుంటే మనకి? మళ్ళీ ట్రై చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయక్క. ప్రియా ఫోన్ చేస్తుందేంటి? మాట్లాడు. హలో ప్రియా. ఏంటక్క, లాస్ట్ రింగ్ వరకు ఫోన్ ఎత్తకూడదని ఒట్టేసుకున్నావా ఏంటి? ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. నాన్నగారు ఎందుకో నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నాన్న సీరియస్గా ఉన్నారు. నువ్వు క్లాస్లో ఉన్నా, ల్యాబ్లో ఉన్నా, ఇంకెక్కడున్నా సరే ఉన్న బలంగా ఇంటికి బయలుదేరొచ్చి. ఎందుకు ప్రియా? ఏమైందో ఏమో, ఎవరేం చెప్పారు, ఎవరేం అడిగారు? నాన్నైతే చాలా సీరియస్గా ఉన్నారు. నువ్వు ఫోన్ పెట్టి బయలుదేరింటికి రా. ప్రియా, హలో ప్రియా. లేట్ చేయకు, నువ్వు రా అక్క. ఈ మాత్రం టెన్షన్ పెట్టకపోతే పెళ్లి చూపుల్లో కిక్కే ఉంటుంది. చెప్పా పెట్టకుండా వచ్చిన అత్తకి ఏ విషయం తెలియకుండా వచ్చి కనిపించబోతున్న కోడలు, అది కిక్కు. ఏమైంది రాధిక? అమర్, మా నాన్నకి నిజం తెలిసిపోయినట్టుంది. ఆయన చాలా సీరియస్ అవుతున్నారంట. అర్జెంటుగా ఇంటికి రమ్మని ప్రియా కాల్ చేసింది. నాకెందుకు చాలా భయంగా ఉంది. రాధిక, నువ్వేం టెన్షన్ పడుకో. ప్లీజ్ పద, వెళ్ళిపోదాం. పద. పద. సార్, కొంచెం త్వరగా వెళ్తారా? ఓకే మేడం. టెన్షన్ పడుకో, వెళ్ళిపోతాం కదా, ఏం కాదు. కూల్గా ఉండరు రాధిక, ఏం కాదు. అమర్, ఏమైంది అమర్? అది ఏం లేదు. చెప్పు. ఫ్లైట్ లైట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల 8 hours డిలే అవుతుంది. వాట్? ఈ రోజు నా పని మా నాన్నగారి చేతిలో అయిపోయినట్టే. అంతా నీ వల్లే అమర్. ఇదేదో నాకు ముందే చెప్పుంటే మా ఇంట్లో అనుమానం రాకుండా మరో ప్లాన్ చేసుకుని నేను వచ్చేదాన్ని కదా. చెప్పకుండా తీసుకొచ్చేసావు. ఇప్పుడు నన్ను అడ్డంగా బుక్ చేసావు. కూల్ కూల్ రాధిక, రిలాక్స్ రిలాక్స్. ఫ్లైట్ రైట్ టైంకే వస్తుంది. నేను హార్ట్ పట్టిద్దామని ఇలా అన్నాను. నిన్ను కూల్ కూల్. సారీ సారీ. స్మైల్. సారీ రాధిక. Passengers from Smile. flight GA642, please go to gate వెళ్దాం పద, 26. టైం అవుతుంది. పదా. టెన్షన్ పడకు రాధిక, త్వరగా చేరుకుంటాం. నువ్వేం టెన్షన్ పడకు.
కైలాష్ చెప్పు నాన్నా. ఏం చేస్తున్నావమ్మా? నేను కృష్ణమూర్తి గారింటికొచ్చాను. కృష్ణమూర్తి గారా? అదే నాన్నా, రాధిక వాళ్ళ నాన్నగారు. ఓ, ముహూర్తం బావుందని వాళ్ళకి చెప్పకుండానే వచ్చేశాను. అలాగా. ఒకసారి కృష్ణమూర్తి గారికి ఫోన్ ఇవ్వమ్మా. ఉమ్. అబ్బాయి మీతో ఫోన్లో మాట్లాడాలంటున్నాడు. నమస్కారం అండి. నమస్తే బాబు. సారీ, ముందుగా తెలియజేయకుండా వచ్చినందుకు మమ్మల్ని క్షమించాలి. యాక్చువల్లీ మా అమ్మగారికి ముహూర్తాల మీద నమ్మకం ఎక్కువ. నమ్మకాలే మనుషుల్ని నడిపిస్తాయి. ఏదో ఒక దాన్ని నమ్మిన వాళ్లే జీవితాన్ని సక్రమంగా నడిపించుకోగలుగుతారు. మీ మాట తీరు, మీ అమ్మగారి మంచితనం, పద్ధతులు అందుకు నిదర్శనం బాబు. అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అండి. హలో బావగారు. బావగారా? అదే, రేపు మా అక్కని పెళ్లి చేసుకుంటే బావగారే అవుతారు కదా. ఏ ప్రియా, మాట్లాడివ్వండి. మీరైతే చక్కగా అందమైన మా అక్క ఫోటో చూసేశారు, మరి మేము మిమ్మల్ని చూడలేదు కదా. ఐ థింక్ మీరు బానే ఉండొచ్చు, కానీ పనిలో పని మీరు కూడా వచ్చేస్తే మిమ్మల్ని కూడా మేము చూడడం అయిపోతుంది కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి మా అమ్మకి ఫోన్ ఇస్తారా? ఉమ్. కైలాష్, అమ్మా, నాకు ఆఫీస్లో కొంచెం పని ఉంది, ఉంటానమ్మా. అలాగే నాన్న, ఉంటాను. ఓకేమ్మా. చూడు ప్రియా, పెళ్లి కొడుకు కాబోయే పెళ్లి కూతురు ఇంటికి రావాలంటే దానికి ప్రత్యేకమైన ముహూర్తం ఉంటుంది. అప్పుడే రావాలి, అర్థమైందా? అమ్మా, మరికొద్దిసేపట్లో అమృత గడియలు ముగుస్తాయి. ఒకసారి అక్కకి ఫోన్ చేయమ్మా. చేశానమ్మా. మళ్ళీ ఫోన్ చేయమ్మా. అలాగే అమ్మా. ఒక్కోసారి ఎంత అర్జెంట్ అని చెప్పినా ల్యాబ్లో ఉంటే పంపించరండి. పర్వాలేదండి, వచ్చే వరకు వెయిట్ చేస్తాం. మనం ఇచ్చిన టెన్షన్కి అసలు ఈ పాటికే వచ్చి పడాలి. రాలేదు. ఇందాక ఇచ్చిన డోస్ చాలేదేమో, మళ్ళీ డోస్ ఇవ్వాలి. ప్రియా, హలో ప్రియా. అక్క ఎక్కడే? ఏంటో చెప్పవే ముందు. అసలు నువ్వేంటి అర్జెంటుగా రమ్మని చెప్తే రాలేదు, ఇక నాన్నేమో కంగారు పడుతున్నారు. అసలు ఏమైందే? నాకు భయం వేస్తుంది. ఇప్పుడు అవన్నీ చెప్పేంత టైం నాకు లేదు. నువ్వు అర్జెంటుగా వచ్చే. నాన్నిక్కడ సీరియస్ అవుతున్నారు. అది కాదు ప్రియా, అసలు ప్రియా. ఇప్పుడు ఏం వినే టైం నాకు లేదు, నువ్వు వచ్చే. ప్రియా, హలో ప్రియా, హలో. నాకు తెలిసి 5 నిమిషాల్లో వచ్చి వాళ్తుంది. పెళ్లి చూపులు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాల్సిందే. ఏమైంది రాధిక? ముందు ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ కట్ చేసింది. అమ్మా, రాహుకాలం మొదలైంది. ఈ టైంలో చూడటం మంచిది కాదు. క్షమించండి, ఈరోజు మీ అమ్మాయిని చూసే భాగ్యం నాకు కలగలేదు. మీరే నన్ను క్షమించాలి. అనుకున్న సమయానికి మా అమ్మాయిని రప్పించలేకపోయాను. మరో 10 నిమిషాలుంటే అక్క వచ్చేస్తుంది.
రాహుకాలంలో చూడ్డం మంచిది కాదు. ఈసారి మంచి ముహూర్తం చూసుకుని ముందే చెప్పొస్తాం. ఈ ముహూర్తంలో చూడ్డం కుదరలేదంటే ఇంతకంటే గొప్ప ముహూర్తం నా బిడ్డ కోసం ఎదురుచూస్తుందేమో. అంతా మన మంచికే. వస్తామండి. మంచిదండి. వెళ్ళొస్తామండి. సరే పంతులు గారు రండి. ఆపు. నువ్వు చెప్పాలా? ఆటోమేటిక్గా బండి ఇక్కడే ఆగిపోతుంది. రోజు ఇక్కడి వరకే తీసుకొస్తావు, మీ ఇల్లు ఎక్కడో చెప్పవు. పొరపాటున నీకు గనక ఇల్లు చూపించానే అనుకో, నన్ను చూడాలనిపించినప్పుడల్లా తిన్నగా మా ఇంటికి వచ్చేస్తావు. నువ్వు మామూలుడివి కాదు కదా. ఏ మీ ఇంటికి వస్తే తప్ప? ఇప్పుడు వద్దులే బాబు. మన విషయం నాన్నకి చెప్పాక నేనే తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేస్తాను. సరే నేను వెళ్తాను మరి. ఏ కాసేపు ఉండొచ్చు కదా. ఈ రోజంతా నీతోనే ఉన్నాను కదా. ఈరోజు ఒక క్షణంలా గడిచిపోయింది. నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలనిపించడం లేదు. నీతో ఉన్న ఈ రోజు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ప్రేమికులు ఎవరైనా పార్క్కి, సినిమాకి, మాల్స్కి వెళ్తారు. కానీ అందరికీ భిన్నంగా ఎవరి ఆలోచనలకి అందకుండా అన్నవరం గుడికి తీసుకువెళ్ళాం. మన ప్రేమ అందరిలాంటిది కాదు, అంతకు మించి ఏదో అనిపిస్తుంది. నీ అన్నప్రాసన జరిగిన చోట మన ప్రేమకి ఫస్ట్ ఇయర్ వేడుక చేయడం నిజంగా మర్చిపోలేనమర్. హలో, మన ప్రేమకి 1 year అంటే డేటు మాత్రమే గుర్తుపెట్టుకోలేదు. మనం కలిసినప్పటి నుండి ప్రతి క్షణం నాకు తీపి జ్ఞాపకాలుగా గుర్తున్నాయి తెలుసా. మన పెళ్ళయ్యాక అవన్నీ మనం ఇద్దరమే ఏకాంతంగా షేర్ చేసుకుందాం. వెళ్ళొస్తా. ఏయ్ బయలుదేరు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అమర్. బాయ్. అమ్మ రాధిక, ఏమ్మా టెన్షన్ పెట్టానా? నానా, అనవసరంగా ఫోన్ చేసి పదే పదే విసిగించావా? అదేం లేదు నాన్న. దేని గురించి నాన్న ఫోన్ చేశారు? అదేం లేదులే, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం దా. గుడ్ న్యూస్ అక్క. ఏంటి? యు ఆర్ సో లక్కీ తెలుసా. అయ్యో ఏంటో చెప్పు. అమ్మా స్వీట్ తీసుకునిరా. ఏంటమ్మా ఇది? నోరు తెరువు. ముందు తిను. నోరు నోరు తెరువు. ఏంటో చెప్పు. నిన్ను వెతుక్కుంటూ
గొప్ప సంబంధం మన ఇంటికి వచ్చిందమ్మా. అక్క నీ లైఫ్ కి తిరిగే లేదు. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వాళ్ళే నెంబర్ 1 అంట. అంత గొప్పవాళ్ళు ఏరుకోరి మన ఇంటికి రావడం మన అదృష్టం. పైగా ఒక్కడే కొడుకు. బావగారి వాయిస్ కూడా విన్నాను. చాలా బేస్ వాయిస్, గంభీరంగా ఉందక్క. అంటే మనిషి కూడా హీరోలా ఉండొచ్చు. మీరు ఊరెళ్లే ముందు రోజే మీ నాన్నగారు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పూజారి గారికి నీ ఫోటో ఇచ్చారు. ఇంతలోనే మన ఇల్లు వెతుక్కుంటూ ఆవిడొచ్చింది. అంటే ఆ దేవుడే ఈ సంబంధం నీకోసం పంపించాడమ్మా. దేవుడు పంపించాడో లేదో కానీ పూజారి గారు తీసుకొచ్చిన ఈ సంబంధం సూపర్ అక్క. ఈ సంబంధం ఓకే అయితే మోకాళ్ళ మీద తిరుపతి కొండకొస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానమ్మా. వచ్చిన వాళ్ళ గురించి అన్నీ తెలిసినట్టు వాళ్ళేదో ఎగ్జైటింగ్ గా మాట్లాడుతున్నారులే అమ్మా, నువ్వు వదిలే.